హాయ్ మామ. ఏరా ప్రకాశం ఏంటి ఇలా వచ్చావు? సక్సెస్ ఈజ్ నాట్ ఏ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఏ హార్డ్ వర్క్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అండ్ దిస్ లైన్స్ వాస్ అబ్సల్యూట్లీ అప్లికేబుల్ టు నన్ అదర్ దాన్ సుహాస్ గారు. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీస్తూ ఫుల్ బిజీగా ఉన్న యాక్టర్ కమ్ హీరో అని చెప్పుకోవచ్చు. పలానా రోల్ అయితేనే చేస్తానేం లేదు. కామెడీ, యాక్షన్, క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ ఆఫ్ కోర్స్ సైన్స్ ఫిక్షన్ మూవీస్లో కూడా ట్రై చేస్తా. మంచి క్యారెక్టర్ పడితే చాలు డేట్స్ ఇచ్చేస్తా అంటున్నాడు. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు. అండ్ వే ఆఫ్ స్టోరీ సెలెక్షన్ చాలా యూనిక్ వేలో ఉంటుంది. అండ్ తను హీరోగా చేసిన డెబ్యూట్ ఫిలిం అయిన కలర్ ఫోటో మొదలుకొని ప్రసన్న వదనం వరకు ఇలా ప్రతి సినిమాలో డిఫరెంట్ స్టోరీతో ముందుకొస్తున్నాడు. అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ అండ్ సొసైటీలో కామన్గా అండ్ యూనిక్గా ఉన్న స్టోరీని ఎంచుకుంటున్నాడు. ఎట్ ది సేమ్ టైం అదే తరహాలో రాబోతున్న మూవీ జనక అయితే గనక. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా టీజర్ ఒకటి రిలీజ్ అయింది. మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ని టచ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో యూనిక్ కాన్సెప్ట్తో వస్తున్న మూవీ కూడా ఇదేనేమో. అండ్ ఇప్పుడు సుహాస్ గారి మూవీస్కి ప్రొడ్యూసర్కి ఎలాంటి భయం లేకుండా మినిమం బడ్జెట్ రికవరీ మూవీస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. అండ్ నౌ వి టాక్ అబౌట్ టీజర్. ప్రజెంట్ జనరేషన్లో మిడిల్ క్లాస్ కుర్రాడు పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, పిల్లల్ని పోషించడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అండ్ మూవీలో కోర్ పాయింట్ చాలా క్లియర్గా ఉంది. అండ్ దానికి ఫన్ యాడ్ చేసి ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేది మూవీలోనే చూడాలి. అండ్ ఎస్పెషల్లీ సుహాస్ గారి గురించి చెప్పాలంటే 2018లో రిలీజ్ అయిన పేపర్ బాయ్ మూవీ నుండి ప్రతిరోజు పండగ రోజే, డియర్ కామ్రేడ్, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, గమనం, రంగ్దే, అర్ధశతాబ్దం, మిషన్ ఇంపాసిబుల్, హిట్ 2, మను చరిత్ర అండ్ శ్రీరంగ నీతులు మూవీస్లో సైడ్ క్యారెక్టర్గా చేసి యాక్టింగ్ వైజ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాడు. అండ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతూ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ ప్రసన్నవదనం అండ్ ప్రజెంట్ ఇప్పుడు తీస్తున్న జనక అయితే గనక అండ్ అప్కమింగ్ ఆనందరావు అడ్వెంచర్ మూవీస్లో హీరోగా చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మూవీస్ మర్చిపోయి ఉంటే ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్. వీడు హీరో ఏంట్రా అన్న వాళ్ళ నుండే అసలు వీడురా హీరో అనే కాడికి తీసుకొచ్చాడు. అండ్ హిట్ 2 మూవీలో నెగిటివ్ రోల్ చేసినందుకు గాను బెస్ట్ నెగిటివ్ కేటగిరీలో సైమా అవార్డు వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ కొంతమందిని చూసినప్పుడు మాత్రమే సెల్ఫ్ సెంటర్ యాక్టర్ అనిపిస్తుంది. అండ్ సుహాస్ బికమ్ ఏ ఫ్రంట్ ఆఫ్ దిస్ లైన్. అదే కేటగిరీలో సెకండ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ సేతుపతి గారు. అండ్ దిస్ వీడియో ఎండింగ్ విత్ జస్ట్ స్మాల్ క్లిప్ ఆఫ్ జనక అయితే గనక. అండ్ దిస్ సీన్ వాజ్ మేక్స్ సెన్స్ టు రియలైజ్ టు ఆర్గానిక్ ఫన్ జనరేటింగ్ మూవీ. And okay guys, we will meet in the next video. And of course, you like the video, please make sure to subscribe.